హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీరవి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ టిష్యూ ఫ్యాబ్రిక్ శారీస్ అండి. పట్టు శారీస్ వచ్చేసినాయి మనకి. లేటెస్ట్ కలెక్షన్ అండి. ఆల్రెడీ మనం వాడాము ఈ శారీస్ అయితే. మళ్ళీ కావాలన్నారు, తెప్పించాను. శారీస్ అయితే చాలా బాగున్నాయి. టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసండి, ఎవరికి తెలియని వాళ్ళే లేరు. ఎక్కువ వాడుతున్నారు. క్లాత్ అయితే మనకి స్మూత్గా ఉంటుంది. టిష్యూలో గుచ్చుకునే క్లాత్ కాదండి, ఇది స్మూత్గా ఉండే క్లాత్. చూస్తున్నారుగా 4 కలర్స్ ఉన్నాయి వీటిల్లో. అయితే ఎల్లో, గ్రీన్, మెరూన్, లైట్ గ్రీన్ కలర్ అండి. శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదైతే లైట్ కలర్ ఉందండి. శారీ అయితే చాలా బాగుంది, మెరుస్తుంది, షైనింగ్ ఉందండి. ఈ కలర్లోనే ఇప్పుడు టిష్యూ బాగా వాడుతున్నారండి. ప్లెయిన్ శారీస్ తీసుకొని దానికి లేస్లు వేసుకొని 10,000 రూపాయలు పట్టు చీరలాగా కట్టేస్తున్నారు. టిష్యూ కూడా బాగా ఫేమస్ అయింది. దాని మీద చిన్న చిన్న కుందన్స్ లాగా అతికించుకుంటారండి. మనకి ఆ పని అవసరం లేదనుకుండా చక్కగా మనకి బార్డర్ కూడా వచ్చింది, పెద్ద బార్డరు. మధ్యలో కూడా క్లాత్ బాగుంది, బార్డర్ కూడా లుకింగ్గా ఉంది. మనకి లేస్ కన్నా ఈ శారీకి ఈ బార్డర్ అయితే చాలా లుక్గా ఉందండి. ప్లెయిన్ శారీస్ కన్నా కూడా ఈ బార్డర్ అయితే చాలా హైలైట్గా ఉంది. టిష్యూ ఫ్యాబ్రిక్ కదా ఇది, మెరుస్తుందండి, మంచి షైనింగ్ ఉంది. శారీ ఇట్లా బుంగలా లేవదండి, చక్కగా స్మూత్గా ఉంటుంది కట్టుకుంటే. చూడండి, మన క్లాత్ ఇట్లా ఉంచుతున్నప్పుడే మనకు తెలిసిపోతుంది అది లెగుస్తుందా లేదా, ఇట్లా మెత్తగా స్మూత్గా ఉంటుందా అని. మనం ఇలా చీర తీస్తుంటేనే టైట్గా లేకుండా చక్కగా మనకి ఇలా స్మూత్గా అనిపిస్తుందండి. శారీ అయితే బాగుంది. ఎల్లో కలర్కి పింక్ కాంబినేషన్లో వచ్చింది, సూపర్గా ఉంది. ఇదైతే ఆరెంజ్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఉందండి. బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది. శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి. గ్రీన్ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. శారీ అయితే కాస్ట్ వచ్చేసి కేవలం 1150 మాత్రమే పడుతుందండి. పైన బార్డర్ మాత్రం స్మాల్గా వచ్చింది, కింద బార్డర్ పెద్దగా వచ్చిందండి. శారీ అయితే మంచి షైనింగ్ ఉంది, స్మూత్గా ఉందండి. మనకి ఇలా కట్టుకుంటే 5 నిమిషాల్లో అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.